ఇక అర్జునుడు మెంటల్లీ ట్రిగర్ అయ్యి ఇప్పుడు కృష్ణుడితో అంటున్నాడు, అసలు నన్ను గాని గాంధీవాన్ని గాని నా యుద్ధాన్ని గాని అన్నవాడిని నేను కంఠం కోసేస్తానని నేను వాగ్దానం చేశాను అనగానే ఇప్పుడు కృష్ణుడు చెప్పాడు, ధర్మరాజుని చంపే నువ్వు. నేను అది ఎలా చంపుతాను కృష్ణ, నాకేమీ అర్థం కావట్లేదు. ఒకవైపేమో నా క్షత్రియ ధర్మం, ఒక వాగ్దానం నేను తీసుకుంటే దాని మీద నిలబడాలి, అప్పుడే నా పౌరుషం నిలబడుతుంది. ఇన్ని మాటలు అన్న తర్వాత నా పౌరుషం నీరసించిపోయింది అనగానే ఇక కృష్ణుడు ఇప్పుడు చెప్పాడనమాట, ధర్మం చాలా సూక్ష్మమైనది. నీ క్షత్రియ పౌరుషానికి ఎటువంటి ఆటంకం లేకుండా ధర్మరాజుని చంపేసే మాట నేను ఒకటి చెప్పనా అంటే చెప్పు అని. ధర్మరాజు నువ్వు కూడా తిట్టు, నీకంటే పెద్దవాడిని తిడితే మాటలతో చంపేసినట్టే అనగానే ఆ కోపంతో ఆవేశంతో తన బాణతూనీరల్లోంచి ఒక బాణాన్ని తీసి ధర్మరాజుగా ఆ బాణాన్ని చూపిస్తూ, నువ్వు వెళ్ళి జూదమాడటం వల్ల వచ్చింది పరిస్థితి అంతా, నీ భయానికి వచ్చింది ఇదంతా. ఆ రోజు చెప్తూనే ఉన్నాడు ఆ విదురుడు, వెళ్ళొద్దు మాయాపాచికలని. నువ్వేమన్నావు, యుద్ధం వస్తే గిస్తే ధృతరాష్ట్రుడి పిల్లల వల్ల వస్తుంది, పర్వాలేదు నేను వెళతానన్నావు. నువ్వు వెళ్ళటం వల్ల 13 సంవత్సరాలు ఆకులు అలములు తినుకుంటూ వీడి కింద వాడి కింద బ్రతకాల్సి వచ్చింది. నీకు బుద్ధి లేదు నీకు ఇలా చేయటానికి? మమ్మల్ని అడిగావా నువ్వు మాయాపాచికలు ఆడేటప్పుడు మేము వెళ్ళొచ్చా లేదా అని? నువ్వు రాజసింహాసనం మీద కూర్చుంటే నేను ఆ తూర్పు దిక్కుకెళ్ళి ఎంతమంది రాజులని చంపి నీ కాళ్ళ దగ్గర పెట్టాను నేను. నువ్వు చేయటం వల్ల మనందరం బాధపడుతున్నాం అని ధర్మరాజుని రివర్స్ అయింది.